హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అయితే అయిపోయిందండి. ఇప్పటిదాకా ప్రేయర్లో కూర్చున్నాను. సో నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, డైలీ యూట్యూబ్లో లైవ్ ప్రేయర్ ఉంటుంది అని చెప్పి. సో ఒక 1 అవర్ అయితే ప్రేయర్ చేసుకుని తర్వాత నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ మా అబ్బాయి మా వారైతే పడుకునే ఉన్నారు. ఇక నేనైతే పని అయితే స్టార్ట్ చేసేయాలి. బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేయడం కన్నా ముందు నేను బిందె నిండా వాటర్ పట్టేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. ఇవి బాగా కాగిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఫిల్టర్లు అయితే పోసేస్తాను. చెప్పాను కదండి, మాకు ఇక్కడ విజయవాడలో వాటర్ అయితే సరిగ్గా రావట్లేదన్నమాట, కొద్దిగా మురికిగా వస్తున్నాయి. సో అందుకని కంపల్సరీ వాటిని బాగా కాచి చల్లారిన తర్వాత ఫిల్టర్లు అయితే వేసేస్తాను. కంపల్సరీ అందరూ వాటర్ కాసుకునే తాగండి. మినరల్ వాటర్ అవి ఇవి అంటారు, కానీ నాకు వాటికన్నా కూడా ఇలాగ చక్కగా ఈ వాటర్ బాయిల్ చేసేసుకొని అవి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తీసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే అలాగే చేస్తున్నానండి. లాస్ట్ 3 months నుంచి ఇలాగే చేస్తున్నాను. సో ఇక ఈ వాటర్ ఈ కాగేలోపు నాకు కొద్దిగా ఈ అంట్ల పని అయితే ఉందండి. నిన్న నైట్ చేయలేదన్నమాట, కొద్దిగా స్టిచ్చింగ్ వర్క్ ఉండి ఇవి చేయకుండా అలాగే పడుకుండిపోయాను. సో ఇప్పుడు ఈ వర్క్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి అయితే రెడీ చేసుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నానండి. ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇక కారపొడి అవంటే కామన్గా ఉంటాయి కదా, సో ఇక అది కూడా ఉంది. అలాగే వంట వచ్చేసరికి నేను పప్పు బీరకాయ అయితే చేస్తున్నానండి. బీరకాయలు తీసుకొచ్చారు మా వారు, కాకపోతే అవి 3 తీసుకొస్తే అందులో 2 బాగాలేవన్నమాట. సో ఒక బీరకాయ ఉంది, అది పప్పులో వేసేసి చేసేద్దామని అనుకుంటున్నాను. సో సరిపోతుందన్నమాట, పప్పులోకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అది కర్రీ చేస్తే అసలు కొంచెం కూడా రాదనమాట. సో అందుకని నేను పప్పులో వేసి చేసేస్తున్నాను. బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. బీరకాయ పప్పు కానీ, సొరకాయ పప్పు కానీ, దోసకాయ పప్పు కానీ ఇట్లాగా ఏదో ఒక కాంబినేషన్తో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ గిన్నెలు పని నైట్ చేసుకుంటేనే బాగుంటుందండి. అసలు మార్నింగ్ లేవగానే చక్కగా అవన్నీ కూడా నీట్గా సర్దేసేసుకొని పని అయితే స్టార్ట్ చేసేయచ్చు. సో ఇక్కడ నాకు ఈ వర్క్ అయితే ఇలా పెండింగ్ ఉండిపోయింది అనమాట. ఇక అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే వాడు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు. సో ఇక్కడ చూడండి, రెడీ అవ్వమంటే సాక్స్లు అవి చేతిలో పట్టుకుని టీవీ చూస్తూ కూర్చున్నాడు అనమాట. ఇక తొందరగా వెళ్ళాలి, టైం అయిపోతుందని అంటే ఇక అప్పుడు బయలుదేరాడు అనమాట. సో ఇక మా అబ్బాయి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోయాడు. ఇప్పుడు నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా వారితో పాటు నేను లంచ్ బాక్స్ అయితే పంపిస్తానండి అబ్బాయికి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, పప్పు అలాగే బీరకాయ చేస్తున్నానని చెప్పి. సో పప్పు అయితే ఉడికిపోయింది. ఇక రుబ్బి తాలింపు వేసేస్తే పని అయితే కంప్లీట్ అయిపోతుంది. వంట పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలండి. నిన్న ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. నిన్న బ్లాగ్లో కూడా చెప్పాను కదా, ఒక డ్రెస్ కట్ చేసి పక్కన పెట్టాను అని చెప్పి. సో ఆ డ్రెస్ నేను స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. సో చాలా రోజుల తర్వాత స్టిచ్ చేయడం వల్ల ఎక్కువసేపు కూర్చోలేకపోయానండి, కాలంతా నొప్పి వచ్చేసింది అనమాట. సో దగ్గర దగ్గర ఒక 20 days అయిపోయింది స్టిచ్చింగ్ చేసి. సో నిన్న డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసాను. స్ట్రైట్ కట్ ప్యాంటు అలాగే డ్రెస్ టాప్ అనమాట. ఆ టాప్ కూడా నాకు మెజర్మెంట్కి రెడీమేడ్ డ్రెస్ ఇచ్చారండి. స్ట్రైట్ కుర్తాస్ ఉంటాయి కదా, సో అలా ఇచ్చారనమాట. సో సేమ్ అదే మెజర్మెంట్ పెట్టమంటే నేను సేమ్ అలాగే పెట్టి స్టిచ్ చేశాను. కాకపోతే అది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత తను వేసుకుని చూస్తే అది కొంచెం లూజ్ ఉందనమాట. సో ఇక మళ్ళీ దానికి అటు ఇటు సైడ్స్ అంతా కూడా స్టిచ్చెస్ వేసేసి ఇచ్చాను. సో తనకేమో లూజ్గా వేసుకోవడం ఇష్టం అండి డ్రెస్సెస్, కాకపోతే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అని చెప్పి నేనే బలవంతంగా సైడ్స్కి స్టిచ్చెస్ అయితే వేసి ఇచ్చాను అనమాట. ఇప్పుడు మనం రెడీమేడ్గా డ్రెస్సెస్ అవి తీసుకుంటే అవి కొద్దిగా లూజ్గానే ఉంటాయి కదా, అది స్ట్రైట్ కట్ కుర్తా అంటే అవి కంపల్సరీ ఇలాగా కొంచెం లూజ్గానే ఉంటాయి, అంటే పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు. సో నేను ఇంకా తనకి అలాగ సైడ్స్ అంతా కూడా కొద్దిగా స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత చాలా బాగుందండి వేసుకున్న తర్వాత. సో ఇక్కడ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇక మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టేస్తే ఇక పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట నాకు. ఇక్కడ మా వారికి ఇడ్లీతో పాటు కొద్దిగా పప్పు అలాగే పల్లీ చట్నీ అయితే వేసి ఇచ్చేసాను. బాగుంటుందండి. ఈ పప్పే కాకుండా మామూలుగా పప్పు
చారు చేసినా కూడా బాగుంటుంది. అంటే ఒక సాంబార్ లాగా అనమాట. అంటే సాంబార్ టేస్ట్ అయితే ఉండదు కానీ కాకపోతే టిఫిన్స్తో తినడానికైతే బాగుంటుంది. సో ఇక నేను మా వారైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ నేను పప్పు అలాగే పల్లి చట్నీతో టిఫిన్ అయితే చేసేస్తున్నాను. సో ఈరోజు నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానండి. మీ ఇంట్లో మీరేం ప్రిపేర్ చేస్తారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఓట్స్ దోశ రెసిపీ చాలామందికి నచ్చిందండి. మామూలుగా పర్సనల్గా కాల్ చేసి మరి చెప్పారనమాట మా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరూ కూడా. సో ఇలా కూడా రెడీ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారనమాట. సో బాగుంటుందండి. మామూలుగా ఓట్స్ నానబెట్టుకుని తినేదానికన్నా కూడా నాకు ఇలాగే కొద్దిగా బాగా నచ్చింది. అంటే అది మనకి అలవాటు లేని పని కదా. సో టేస్ట్ వైజ్ చూసుకోకుండా హెల్త్ వైజ్ బాగుంటుంది. కాకపోతే అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో ఓట్స్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో ఇక అదనమాట. ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి, లంచ్ టైంలో. ఇక బీరకాయ పప్పులోకి కాంబినేషన్గా నేను పెరుగు మిరపకాయలు ఉంటాయి కదా, మా సైడ్ అయితే ఉప్పు మిరపకాయ అంటారు. సో అవైతే ఫ్రై చేసేసాను. సో వీటితో అయితే నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను నా డ్రెస్ని చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నా శారీని డ్రెస్గా కన్వర్ట్ చేశాను అని చెప్పి. సో అదనమాట. వేసుకున్న తర్వాత ఫోటో వీడియో పెడతానని చెప్పి అన్నాను కదా. సో అందుకని ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందని చెప్పి ఇక డ్రెస్ అయితే వేసుకున్నాను. సో ఎలాగో వేసుకున్నాను కదా, మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీసానండి. సో నెక్కి చూస్తున్నారు కదా, నేను హ్యాండ్ వర్క్ చేశానని చెప్పన్నాను కదా, సీక్వెన్స్ తోటి అలాగే షుగర్ బీట్స్ తోటి ఇలాగ చిన్న వర్క్ అయితే చేశాను. సో ఫైనల్గా డ్రెస్ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి. ఇక ఫుల్గా తీసుకుందామని అంటే మా వారైతే కొద్దిగా పనిలో ఉన్నారు, అందుకని నేనే వీడియో అయితే తీస్తున్నాను. సో డ్రెస్ వేసుకుంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగుందండి, కరెక్ట్గా వచ్చింది డ్రెస్ ఫిట్టింగ్ అయితే. సో చూసారు కదా, హ్యాండ్స్కి వచ్చేసి నేను జస్ట్ ఆ క్లాత్ మాత్రమే వేశాను, లైనింగ్ అయితే వేయలేదు. అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి నేను సీక్వెన్స్ వర్క్ ఉన్న అది లేస్ వేశాను కదండి. సో అది మాత్రం కొద్దిగా గుచ్చుకుంటుందండి. సో అది మరీ కంఫర్టబుల్గా లేదు అని అనుకుంటే కనుక నేను తీసేస్తాను. ఎందుకంటే అది సీక్వెన్స్ అనేవి కొద్దిగా రఫ్గా ఉంటాయి కదా. సో కదిలినప్పుడు అట్లాగా గుచ్చుకుపోతూ ఉన్నాయి అన్నమాట. సో చూస్తాను, నెక్స్ట్ టైం మరి ఇబ్బందిగా ఉంది అని అంటే కనుక హ్యాండ్స్కి ఆ బార్డర్ అయితే తీసేస్తాను. సో ఇక ఫైనల్గా నేను స్టిచ్ చేసిన డ్రెస్ అయితే మీకు చూపిస్తున్నానండి. మా సిస్టర్ ఒకరికి డ్రెస్ స్టిచ్ చేశాను అన్నాను కదా. సో అదనమాట. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలాగైతే ఉందండి. సో కింద వైపు అయితే ఇలాగ చక్కగా బార్డర్ అయితే వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అవంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి. సెల్ఫ్ కలర్ వచ్చేసి ఇలాగ సీక్వెన్స్ వర్క్ తోటి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. సో నెక్ అయితే వి షేప్లో వచ్చేసింది. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఈ లెంత్ మాత్రమే వచ్చిందండి. తన మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్కి వచ్చేసి ఇంకొంచెం లెంత్ అయితే ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ క్లాత్ అయితే మిగలలేదు. సో ఎంతవరకు అయితే క్లాత్ ఉందో అంతవరకు నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. సో తర్వాత ఇక్కడ డ్రెస్ పక్కన పెట్టాను చూసారా తను వేసుకున్నప్పుడు. సో ఇలా ఉందన్నమాట తను ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు. కాకపోతే ఇందాక చెప్పాను కదండి, అది కొద్దిగా లూజ్గా ఉంది అని చెప్పి. సో అలా ఉన్నప్పుడు ఫోటో తీశాను. తర్వాత అటు ఇటు నడుము పక్కన స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంది. నేను ఇంకా అప్పుడు ఫోటో తీసుకోవడం మర్చిపోయాను అనమాట, లేదంటే ఆ ఫోటోనే యాడ్ చేసేదాన్ని. సో ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా ఉందండి. అలాగే ఇలా స్ట్రైట్ లైన్ ప్యాంట్ అన్నాను కదా, సో అది ఇదనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. అలాగే ఇక్కడ కింద వైపు వచ్చేసి లెఫ్ట్ సైడ్కి ఇలాగ కట్స్ అయితే వస్తాయండి. సో ఇది కొంచెం ఐరన్ చేసేస్తే మొత్తం ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇలాగైతే ఉంటుందన్నమాట. అలాగే నడుము దగ్గర వచ్చేసి నేను ఎలాస్టిక్ అయితే యాడ్ చేశానండి. ఎలాస్టిక్తో పాటు నేను అవి థ్రెడ్ కూడా ఇచ్చాను. ఒకవేళ సాగిపోయినట్టు అనిపిస్తే కనుక థ్రెడ్తో కూడా టై చేసుకోవచ్చు అనమాట. సో థ్రెడ్స్తో పాటు నేను ఎలాస్టిక్ ఈ రెండు కూడా యాడ్ చేసేసాను. అలాగే ఈ థ్రెడ్ని ఓపెన్గా ఉంచకుండా రెండు కలిపేసి ఇలా స్టిచ్ అయితే చేసేసానండి. సో ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా ఉందండి. సో ఈ స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.